హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను వర్క్ ప్లేస్లో ఎలా మోటివేటెడ్గా ఉండాలో చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మోటివేషన్ ఉండాలంటే యూ హ్యావ్ టు సెట్ క్లియర్ గోల్స్ అనమాట. ఆ గోల్స్ అనేవి చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, మీరు చేయగలిగినవి అయి ఉండొచ్చు, మీరు చేయలేనివి అయి ఉండొచ్చు. సో అందుకని మీరు మీ గోల్స్ సెట్ చేసుకునేటప్పుడు క్లియర్గా ఉండాలి. అండ్ మీకు ఒక వై ఉండాలి, అంటే వై యూఆర్ వర్కింగ్, కొన్ని పర్సనల్ రీజన్స్ ఉండాలన్నమాట. ఆ రీజన్స్ ప్రకారం మీరు గోల్స్ సెట్ చేసుకోవాలి. 6 hours చేయగలనా, 4 hours చేయగలనా, 5 hours చేయగలనా, 8 hours చేయగలనా, అలాగని మీరు సెట్ చేసుకోవాలి మీ గోల్ని. అండ్ టైమే కాకుండా అమౌంట్ ఆఫ్ ద వర్క్ యూ కెన్ డూ, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ యూ కెన్ డూ, టైప్ ఆఫ్ వర్క్ యూ కెన్ డూ, అవన్నీ మీరు సెట్ చేసుకోవాలి. తర్వాత లార్జర్ టాస్క్స్ ఉంటే, ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వర్క్ ఉంటే ఆ వర్క్ని డివైడ్ చేసి స్మాలర్ టాస్క్ కింద చేసుకుని ఈజీగా మేనేజ్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ మీ వర్క్ ఒక పర్పస్ ఉండాలి, ఒక మీనింగ్ ఉండాలి. అంటే మీరు చేస్తున్నారు అంటే మీరు మైండ్ పెట్టి చేయగలగాలి, లేకపోతే అది చేసినా వేస్ట్ అనమాట. సో అది సక్సెస్ అవ్వాలంటే ఈరోజు వర్క్ సక్సెస్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ మైండ్ అండ్ సోల్ కదా. సో అది మీనింగ్ఫుల్ వర్క్ అయితే ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్ అనమాట. అండ్ ప్రతిసారి మీరు ఏదైనా వర్క్ ప్లేస్లో ఏదైనా అచీవ్ చేయగలుగుతున్నారు, యువర్ హెచ్ఆర్ ఆర్ యువర్ సీనియర్స్ ఆర్ సేయింగ్ యువర్ డూయింగ్ వెల్, అప్పుడు వాళ్ళు రివార్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు రివార్డ్ చేసుకుంటే ఏదో ఒక చిన్న రివార్డ్ అనమాట. అది కాస్ట్లీదనే అక్కర్లేదు, కొంచెం మీరు రివార్డ్ చేసుకుంటే, మీరు గిఫ్ట్ ఇచ్చుకుంటే అది మీకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ యూ విల్ బీ ఏబుల్ టు వర్క్ స్టిల్ మోర్ బెటర్. అండ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి వర్క్ ప్లేస్లో, కొన్ని డిస్ట్రాక్షన్స్ అవి రాకుండా ఉండాలంటే మీ వర్క్ని ఒక పేపర్ మీద, ఈ డే టు డే వర్క్ ఈ టైంలో కంప్లీట్ చేయాలి అని మీరు పేపర్ మీద రాసుకొని, మధ్యలో డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను, నో ఐ షుడ్ కంప్లీట్ మై వర్క్ అకార్డింగ్ టు ద టైమ్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ ఇన్ ద పేపర్ అని పెట్టుకోవాలి. అలాగని స్ట్రాంగ్గా డిటర్మినేషన్ చేసుకుంటే మీరు మీ వర్క్ని కరెక్ట్ టైంకి మీరు కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ పాజిటివ్ మైండ్ సెట్తో వర్క్ చేస్తే అంత పాజిటివ్గానే ఉంటుంది. సో పాజిటివ్ మైండ్ సెట్ తయారు చేసుకోవాలన్నమాట. టేక్ రెగ్యులర్ బ్రేక్స్, అంటే కంటిన్యూస్ వర్క్ చేయకుండా యూ కెన్ టేక్ రెగ్యులర్ బ్రేక్స్ అనమాట. మధ్యలో ఒక 1/2 hour బ్రేక్ తీసుకోవచ్చు, ఒక 15 minute బ్రేక్ తీసుకోవచ్చు. అలాగా మీరు కావాల్సినప్పుడు బ్రేక్ తీసుకుంటే సరిపోతుంది. సెల్ఫ్ కేర్ ఈజ్ అ మస్ట్. సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ లేకపోతే ఎంత వర్క్ చేసినా మనం టైర్ అయిపోతాం. సో బాడీ కేర్, ఫిజికల్ కేర్, పర్సనల్ కేర్ అన్నీ ఉండాలన్నమాట. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, బాడీ కేర్ ఉండాలి, అప్పుడప్పుడు స్క్రబ్ బాత్స్ చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు హెడ్ బాత్స్ చేస్తూ ఉండాలి. సో ఈ సెల్ఫ్ కేర్ అనేది ఇట్స్ అ మస్ట్. ఒకవేళ మీరు వర్క్ ప్లేస్లో ఇబ్బంది పడుతున్నారు, యూ కెన్ సీక్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సీనియర్స్. మీ కొలీగ్స్ కానీ మెంటర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీరు సపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ క్రియేట్ ఎ రొటీన్ ఎట్ వర్క్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైము మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా, ఆ టైమింగ్స్ మీరు మీ వర్క్ ప్లేస్లో సీనియర్స్తో మాట్లాడుకుని దాన్ని బట్టి మీరు వర్క్ చేసుకుంటే మీకు రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ టైం మేనేజ్మెంట్, అంటే ఓవర్ టైం చేసేయడము, తర్వాత టైర్ అయిపోయి ఒక 2-3 days సిక్ లీవ్ తీసుకోవడం, అలా కాకుండా మీ టైం మీరు మేనేజ్ చేసుకుని ఆ టైంలోనే మీరు ప్రొడక్టివ్గా పనిచేస్తే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఆప్టిమైజ్ యువర్ వర్క్ స్పేస్ని ఎంత ఆప్టిమైజ్ చేసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది. యూ కెన్ డిస్కస్ విత్ యువర్ వర్క్ ప్లేస్ సీనియర్స్ అండ్ మేనేజ్మెంట్ దట్ మీకు ఈ చైర్ కావాలి, మీకు ఇలా కంఫర్టబుల్గా ఉండాలి, మీ వర్క్ ప్లేస్లో మీరు ఇవి రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు, మీరు పేపర్ వర్క్ చేసుకోవడానికి కొన్ని పేపర్స్ కావాలి, అలాగే మీరు స్టేషనరీ అడగచ్చు. సో యూ కెన్ ఆస్క్ దెమ్ టు ప్రొవైడ్ అనమాట. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ కొన్ని మీరు కూడా చేసుకుంటే మీకు వర్క్ ప్లేస్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యూ కెన్ డూ ఈజీలీ వర్క్ అనమాట. అండ్ స్లీప్ రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు ఏ టైంలో పడుకోవాలి ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. సో నైట్ షిఫ్ట్స్ చేసేటప్పుడు మార్నింగ్ టైం ఎంతసేపు పడుకుంటున్నారు, లేదా అసలు నిద్ర పట్టట్లేదా, సో యూ కెన్ చేంజ్ యువర్ షిఫ్ట్ టు జనరల్ షిఫ్ట్, అలాగ కూడా చూసుకోవాలన్నమాట. సో వర్క్ ప్లేస్లో మొనాటనస్గా ఉండకుండా ఫ్రెండ్షిప్ కూడా చేసుకుంటే వాళ్ళు కొన్ని ఐడియాస్ షేర్ చేస్తారు, మీ వర్క్ కూడా ఈజీగా ఉంటుందన్నమాట.
సో ఇదన్నమాట. సో వర్క్ ప్లేస్లో హ్యాపీగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.